ప్రతి గ్రామ పంచాయతీలో గౌరవనీయుల పవన్ కళ్యాణ్ గారి అన్న ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి నీటికి తాగుకులా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఉమ్మడి మంగళం గ్రామ పంచాయతీలో తెలుగు గంగ నీరు ఇంటింటికి ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చిన వెంటనే ఆయన సానుకూలంగా స్పందించి చెప్పిన దానికి వేదిక పిలిచి ఆయన కూడా చంద్రగిరి నియోజకవర్గం తరపున కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చంద్రగిరి నియోజకవర్గంలో యువతకు ఉద్యోగాలు ఇస్తూ డిఎస్సి ద్వారా సుమారు 16 మంది ఉద్యోగాలు, అదే కాకుండా నియోజకవర్గంలో యువతకు ఇండస్ట్రీస్ మరియు టూరిజం డెవలప్మెంట్ చేస్తానని గత నెల వచ్చినప్పుడు మాట ఇచ్చిన మన లోకేష్ అన్న గారికి కూడా వేదిక తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఉదాహరణకి ఈరోజు మనం సిఎంఆర్ఎఫ్ తరపున చంద్రగిరి నియోజకవర్గంలో 596 మందికి గాను 9,21,00,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఈరోజు చంద్రగిరిలో అన్నా క్యాంటీన్ పెట్టి సాధారణ అంటే బీదవారికి పేదవారికి కడుపు నిండిన ఘనత ఈరోజు మన చంద్రన్న గారి నాయకత్వం ఈ 2 సంవత్సరాల్లో కూడా జరగడం జరిగింది. జాబ్ మేళా నియోజకవర్గంలో 3 సార్లు జాబ్ మేళా నిర్వహించి సుమారు 880 మందికి కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒక చంద్రగిరి నియోజకవర్గంలోనే ఈ విధంగా అభివృద్ధి జరిగితే 174 నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ఒకసారి ఆలోచించాలని ఇక్కడ సోదరులందరూ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం భవిష్యత్తు తాకట్టు పెట్టింది, ఈ ప్రభుత్వం భవిష్యత్తుని నిర్మిస్తుంది. గతంలో అవకాశాలు యువత కోసం వెళ్ళింది, ఈ రోజు యువత అవకాశాలు యువత దగ్గరికి రావడం జరుగుతూ ఉంది. గతంలో నిరాశ కల్పించింది, ఈ రోజు భవిష్యత్తు కనబడుతుంది. గతంలో అప్పులు ఆంధ్రప్రదేశ్ కనబడింది, ఈ రోజు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కనబడుతుంది. ఈ విషయాలన్నీ కూడా మనం వేదిక పైన ఉన్నటువంటి సోదరులందరూ కూడా తెలుసు. ప్రజల విశ్వాసం చంద్రబాబు నాయుడు గారు, ప్రజాశక్తి పవన్ కళ్యాణ్ గారు, యువతకు ఆశ నారా లోకేష్ గారు.